ముంబైలోని కుర్లాలో బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది బస్సు. స్పాట్లోనే 5గురు మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బీభత్సంతో 40 వాహనాలు ధ్వంసమయ్యాయి. 100 మీటర్ల వరకు విధ్వంసం సృష్టించింది బస్సు. మధ్యమత్తులో డ్రైవర్ బస్సు నడిపినట్టు తెలుస్తుంది. బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. తర్వాత డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే బస్సు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. 25 మంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. బస్సు ఢీకొట్టడం వల్ల అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. బస్సును అతివేగంతో నడిపినట్లుగా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు దెబ్బతిన్న వాహనాలను తొలగించి పనులు చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు ముంబై కుర్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. మహారాష్ట్రలోని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చెందిన బెస్ట్ బస్సు పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరొక 40 మంది వరకు గాయపడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. ముంబై కుర్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలవి. జనాలపైకి దూసుకెళ్ళింది. సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం మనం. చూస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు. ముంబైలో జనాలపైకి బస్సు దూసుకెళ్లిన ఘటనకు సంబంధించిన దృశ్యాలవి. ముంబై కుర్లలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఒకసారి ఆ సీసీటీవీ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. అతి వేగంతో బస్సును కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఓ వ్యక్తి ఆ బస్సు వేగం చూసి అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తున్నాడు. అప్పటికే బస్సు పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. ఫుట్పాత్ పై ఉన్నటువంటి వాహనాలపైకి దూసుకెళ్ళింది. పాదాచారులపైకి దూసుకెళ్ళింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి ఎంత వేగంతో ఆ బస్సు దూసుకెళ్తుందో. అక్కడ బస్సు అటువైపు ఇంకో బస్సు కూడా కనబడుతోంది. ఆ చిన్న గ్యాప్లోనే బస్సు దూసుకెళ్ళింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనాలపైకి బస్సు తోసుకెళ్ళింది. వాహనాలపైకి అలాగే జనాలపైకి చూడండి. ఒక వ్యక్తి అదృష్టవశాత్తు అక్కడ నుంచి తప్పించుకొని ఆ కాలుకు గాయమైంది.